ఒకప్పుడు దేశాన్ని శాసించిన రాజకీయ నాయకులు ప్రాణ భయంతో పరిగెడుతున్నారు. జెన్జీ పేరు వింటే ఇది నేపాల్ దేశంలో ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితి. దేశ ప్రధాని ఇంటి మీద, వాళ్ళ అధికారిక నివాసం మీద దాడి చేయడం, వాళ్ళ ఇళ్ళని తగలబెట్టడం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ దాడుల్లో ఒక మాజీ ప్రధాని భార్య సజీవ దహనమైంది. మొన్న ఒక వీడియో చూశాను. ఒక రివర్ దగ్గర ఒక సామాన్యుడు డిప్యూటీ పీఎంని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఎంత దారుణమైన విషయం! ఒక దేశ ప్రధానిని ఒక సామాన్యుడు నడి రోడ్డు మీద కొట్టే పరిస్థితి. దానికి ఆ దేశంలోని యువతంతా సపోర్ట్ చేయడం. ఎందుకు నేపాల్ లాంటి దేశానికి ఇలాంటి పరిస్థితి? దాని వెనుక ఉన్న కారణాలేంటో ఒకసారి చూద్దాం. మీరు ఇప్పటికే నేపాల్లో ఉన్న సిచ్యువేషన్ గురించి చూసే ఉంటారు. దాని వెనుకాల ఉన్న కారణాల గురించి కూడా వినే ఉంటారు. కానీ అసలు నిజాలు వేరు. గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇప్పుడు నేపాల్. మరి నెక్స్ట్ భారతదేశమేనా? అసలు భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లో ఏం జరుగుతుంది? నేపాల్లో జరుగుతున్న ఈ తిరుగుబాటు గురించి మీకు తెలిసింది కేవలం 10% మాత్రమే. మీకు తెలియని 90% దారుణమైన నిజాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఒకసారి సోషల్ మీడియాలో అందరూ చెప్తున్న రీజన్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. నవంబర్ 2023లో నేపాల్ ప్రభుత్వం టిక్ టాక్ని అధికారికంగా బ్యాన్ చేసింది. దీంతో అక్కడి యువత నుండి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నెగటివ్ ఎఫెక్ట్ని తట్టుకోలేని ప్రభుత్వం తిరిగి ఆగస్టు 2024లో ఆ టిక్ టాక్ బ్యాన్ని పూర్తిగా ఎత్తివేసింది. కట్ చేస్తే సెప్టెంబర్ 1వ తేదీ 2024లో సోషల్ మీడియా బ్యాన్ పైన ఒక పెద్ద బాంబ్ పేల్చింది. ఈసారి ఏకంగా 25 సోషల్ మీడియా యాప్స్ని శాశ్వతంగా బ్యాన్ చేసింది. అందులో ముఖ్యంగా అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఒకరోజు పొద్దున లేవగానే మీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవేవి లేవు అంటే ఆ లైఫ్ ఎంత దారుణంగా ఉంటుందో. అందుకే అక్కడ యూత్కి గవర్నమెంట్ మీద ఒళ్ళు మండింది, తిరగబడ్డారు. అయితే సోషల్ మీడియాని బ్యాన్ చేస్తేనే గవర్నమెంట్ మీద తిరగబడ్డారా అంటే కాదనే చెప్పాలి. 99 సార్లు కొట్టినా పగలని ఒక రాయి 100వ పగిలింది అంటే దాని అర్థం 100వ దెబ్బ గట్టిగా తగిలింది అని కాదు. దానికి ముందు 99 దెబ్బల ఎఫెక్ట్ ఆ రాయి పైన ఉంది అని అర్థం. నేపాల్లో కూడా అంతే. యూత్ అంతా నిరుద్యోగం, పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడి రాజకీయ నాయకుల పిల్లలు మాత్రం చాలా లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. దానికి తోడు విపరీతమైన అవినీతి దేశం మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఇలా చాలా రకాల కారణాలు జెన్జీ కిడ్స్ని రెచ్చగొట్టాయి. దాని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మారణకాండ. అయితే ఈ తిరుగుబాటు జరగడానికి తెర వెనుక దారితీసిన పరిస్థితులు ఏంటో ఒకసారి చూద్దాం. భారతదేశంలానే నేపాల్ కూడా ఒక హిందూ దేశం. అయితే ఇది 2008 వరకు మాత్రమే. ఎప్పుడైతే నేపాల్ చైనాతో చేతులు కలిపిందో అక్కడ హిందూయిజం తగ్గిపోయి కమ్యూనిజం పెరిగిపోయింది. ఇది నేపాల్ ప్రజలకు నచ్చలేదు. రీసెంట్గా నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలీ చైనాకి వెళ్లి కమ్యూనిజాన్ని ప్రమోట్ చేసే ఒక పరేడ్కి అటెండ్ అయ్యారు. ఇది కూడా నేపాల్లో ఉన్న సిటిజన్స్కి నచ్చలేదు. దానివల్ల గవర్నమెంట్ మీద తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయింది. నేపాల్ ప్రజల్లో వాళ్ళ గవర్నమెంట్ మీద ఉన్న కోపాన్ని ఆసరాగా తీసుకున్న అమెరికా హెమీ నేపాల్ అనే ఒక ఎన్జిఓ సంస్థకి ఫండింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ హెమీ నేపాల్ అనే ఎన్జిఓ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో నేపాల్ గవర్నమెంట్ యొక్క అవినీతిని ప్రచారించడం మొదలెట్టారు. ఒక ఎయిర్ క్రాఫ్ట్ కుంభకోణం కూడా ఈ ఎన్జిఓ సంస్థనే బయటపెట్టింది. ఈ కుంభకోణంలో దాదాపుగా 100 కోట్లకు పైగా అవినీతి జరిగింది అన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో నేపాల్ ప్రజల కోపం తీవ్ర స్థాయికి చేరింది. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా గవర్నమెంట్కి అగనిస్ట్ గా వాళ్ళ అవినీతిని ప్రచారించడం మొదలెట్టారు. దీన్ని గమనించిన నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నింటినీ బ్యాన్ చేసింది. ఈ సోషల్ మీడియా బ్యాన్తో జెన్జీలు పూర్తిగా రోడ్ల మీదకి వచ్చి నిరసన మొదలెట్టారు. నేపాల్ గవర్నమెంట్లో అవినీతి జరుగుతుంది అన్నది వాస్తవం. దాన్ని ప్రజలు వ్యతిరేకించడాన్ని గవర్నమెంట్ తట్టుకోలేక వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నమే ఈ సోషల్ మీడియా బ్యాన్ అన్నది అక్కడి జడ్జీలు చెబుతున్నమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రజల హక్కు. దాన్ని అనగదొక్కాలని చూస్తే ఏ గవర్నమెంట్కైనా ఇదే గతి పడుతుంది. కానీ ప్రజలు చేసే ఈ పోరాటానికి వ్యతిరేకంగా నేపాల్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితమే 19 మంది నిండు ప్రాణాలు, మాజీ ప్రధాని భార్య సజీవ దహనం, కొన్ని కోట్ల ఆస్తి నష్టం. నిన్న మొన్నటి వరకు ఇండియాతో ఎంతో మంచి రిలేషన్ ఉన్న నేపాల్ ఇండియాకి దూరమై చైనాకి దగ్గరైన తర్వాతనే ఇలాంటి పరిస్థితులు. ఇండియాకి నేపాల్కి ఉన్న బాండింగ్ చాలా ఓల్డ్ అండ్ చాలా స్ట్రాంగ్ బాండింగ్. దీన్ని రోటీ బేటీకా రిస్తా అని అంటారు. నేపాల్ వాళ్ళు ఇండియాలో ఫ్రీ సిటిజన్స్. ఇక్కడ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇక్కడ చాలా మంది గుర్ఖలు కూడా నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళే. అంతేకాక యూపీ, బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో చాలా ఫ్యామిలీస్లో నేపాల్ అమ్మాయిలని పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. అలాంటి నేపాల్లో ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులు మన భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. అయితే మన దేశం చుట్టూ జరుగుతున్న ఇలాంటి పరిణామాలు ఒక రకంగా భారతదేశాన్ని హెచ్చరించడం లాంటిదే. ఎందుకంటే 2022లో శ్రీలంక సంక్షోభం. అక్కడ కూడా ప్రజలు తినడానికి తిండి కూడా దొరకక గవర్నమెంట్ మీద తిరగబడ్డారు. 2024లో బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితి. షేక్ ముజిబుర్ రహమాన్ బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ రావడానికి కారణమైన వ్యక్తి. అతన్నే ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా అంటారు. అలాంటి వ్యక్తి విగ్రహాలని ధ్వంసం చేసి వాటిపైన యూరిన్ పోశారు. ఎవరు ప్రజల్ని ఈ స్థాయిలో రెచ్చగొట్టింది? శ్రీలంక, బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్. ఇక పాకిస్తాన్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లో ఎందుకు డెమోక్రసీ దెబ్బతింటుంది? ఇది ఇలాగే జరిగితే డెమోక్రసీని ప్రమోట్ చేసే ఇండియా లాంటి దేశాల ఫ్యూచర్ ఏంటి? ఏమో కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి? నా కింద కామెంట్లో చెప్పండి. సర్వేజన సుఖినో భవంతు.